ఏం చేస్తున్నారు పొట్లి పాప? కొంచెం ఏకేసుకున్నట్టుంది లేత. కాకరకాయలు రోట్లు వేసి దంచాలా కొయ్యాలనా? దంచుతా కోసేసి కోసేసి అద్దె కొసమిరకాయ ఎర్రగడ్డ వేసి ఎంచుకుంటే మసి అవుతుందా చేతికి. అబ్బా ఏం మసి గడుగు? మసి కడుగుతా మమైతాను లేదా సరిపోయితే పోయలే నా తలకు రుద్దుకుంటే. ఆ నీళ్ళు ఉన్నాయి మొత్తం డమ్ములో కడుక్కొని కింద పోయి పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు టమాటాలు ఈ దంచి కొట్లో వేసి పిండేసి ఎంచుకుంటే బాగుంటుంది. పచ్చిమిరపకాయలు కూడా పెడతావా? పచ్చిమిరపకాయలు పక్కన దంచుతా తెల్లగడ్డలు పచ్చిమిరపకాయలు. కత్తి ఎత్తరా నేను కోసిస్తా. పెద్ద పెద్దగా కోసినా పర్వాలేదు కదా? ఏం కాదు రోట్లు వేసి దంచుతాం కదా. ఏదో మేము నేర్చుకుంటాం. కాకరకాయలు కారం ఎట్టు చేయండి, నేను ఇంకొక రకంగా చేస్తా. నీ మారి దంచి పిండను కోసి అట్టే ఎంచుతా. అట్టగడ వేసుకోవచ్చు, నూనె ఎక్కువ పడుతుంది అందులో. మా చెనాలు అంటే జిడ్డు జిడ్డుగా ఉంటుంది. పొద్దున్న కడిగిన కత్తి అంతేలే. ఆ నుంచి దాకా 5 నిమిషాలు కావాలి మటన్. దాంట్లో తెల్లగడ్డ కూడా వేసినావు పచ్చిమిరపకాయల్లా? తెల్లగడ్డ లేకుంటే ఏం కూర బాగుంటుంది. ఇవి ఏం చేయాలి? టమాటాలు ఎర్రగడ్డ ఈ కాకరకాయ దాంట్లోనే వేసి దంచుతావా పక్కన దంచుతావా? పక్కన తీసేస్తా. అదే పక్కన దంచాలి, మళ్ళీ కారం వెళ్ళిపోతుంది కదా దాంట్లో దంచితే. దంచి మళ్ళీ నీళ్ళల్లో వేసి మళ్ళీ దాన్ని గుడ్డలో వేసి పిండుతాను. ఒక దాంట్లో ఏముంటుంది పానమా? అట్ట కాదు, ఇటు వడదిప్పు అట్లా. అయ్యానా అన్నీయా? ఇంకా దాంట్లో సారం ఏముండదు, దాని పవర్ అంతా వెళ్ళిపోయా. చేదు ఉండకూడదని నువ్వు చెప్పేదే. కట్టెల మీద అన్నం. ఉంచుతాలు ఎత్తాను, నాకు తెలుదా అన్నం చేయను. పొయ్యి మీద నుంచే మళ్ళీ గ్యాస్ మీదకి పోయింది. గ్యాస్ మీద నుంచి పొయ్యి మీదకి రాలా. ఇట్లా పిండేసుకోవాలా. ఇంకా ఉండయా? అయినాయి దంచి పిండితే. ఇప్పుడు ఇట్టే అయినది. కాకరకాయ అంటే నాకు కూడా బలి ఇష్టమా. మా అమ్మ పచ్చి కాకరకాయ కాల్చుకొని తింటాను, నేను పొయ్యిలోనే వేసుకొని. పచ్చిమిరపకాయ ఎర్రగడ్డ టమాటా పచ్చిమిరపకాయ కారం తెల్లగడ్డ వేసి ఇప్పుడు తిరగవాత పెట్టాలి. అన్నం అయిపోయింది, వంచేసిన. ఇదిగోండి బాండలు పెట్టి నూనె వేసి ఎర్రగడ్డ మిరపకాయ వేసిన, తిరగవాత గింజలు వేసిన, ఏగుతా ఉంది. పొయ్యి మీదనే ఫ్రెండ్స్ మా అత్త చేసుకునేది. కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు చెట్టు ఉంది, పెరికేసుకుంటుంది. ఎర్రగడ్డ కరివేపాకు యాగనిచ్చి టమాటా వేసిన మెత్తబడాలా. ఎవరు లేరు ఫ్రెండ్స్, ఊరంతా చూస్తే కూడా ఎవరెవరు పనులకు వాళ్ళు వెళ్ళినారు. నేను ఒక్కదాన్నే కూర్చొని బయట పొయ్యి పెట్టేసుకొని పొయ్యి కాడ కూర్చొని చేస్తూ ఉంటా. కోళ్ళు కుక్కలు కాకులు అన్నీ హ్యాపీగా కనిపిస్తా. దాని నుంచి హోయ్ హాయ్ అనుకుంటా వంట చేస్తా అంటే ఎంత హ్యాపీగా ఉందో. ఓకేనా? అలా ఉంటుంది పల్లెటూరు వాతావరణం. ఇప్పుడు పసుపు ఉప్పు వేద్దాము.
నువ్వు పో అత్త గోరింటాకు పెరుక్కరా పో, మా కోడలకు కావాలంట, నేను చేస్తా అన్నా. ఇదేమన్నా పాల్ట్ వచ్చిందనుకో నాకు నెత్తికేసి కడుతుంది, రైజుట్కి ఎత్తుకోబోని కారము. ఇప్పుడు ఉప్పు పసుపు వేసినాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిరపకాయ కారం వేద్దాము. ఇదిగో పచ్చిమిరపకాయ కారం. మఖమాలు చేసినావులే అంటుంది మళ్ళీ. ముందే మా యొక్క మాట దాచుకునేది కాదు. ఇదిగో పచ్చిమిరపకాయ కారం వేసి వేస్తున్నా. ఇప్పుడు కాకరకాయ వేస్తా. ఇది కాకరకాయ. ఓకే ఫ్రెండ్స్, వేసేసిన. ఇప్పుడు ఇది మెత్తగా వేగిపోవాలి. నీళ్ళు పోయాలో లేదో అడగలేదు మా అత్తనే. ఉడకనేకి వస్తూ ఉంటుంది. గోరింటాకు పెరుకురా అనిపోయింది. నూనె వేసినా కానీ ఒసుక్క వేయాలతా. ఏంది చెట్టు పెరుకొచ్చినవా? ఆడ అరిగి మీద పెట్టుకో. ఒక సుక్క అట్ట దిగ్గడకపోతే కచ్చకచ్చ ఉండదు. చక్కెర బెల్లం ఉంటే ఈ బేద్దాం అంతే. ఒక సుక్క నీళ్ళు పోయకపోతే కసకస అని ఉంటుంది కదా అని నేను ఒక చుక్క దిగ్గడిగిన. అబ్బా అమ్మో బయదంట మా అత్త. నేను రోజు ధనియాల పొడి వచ్చా. ఇప్పుడు అయిపోయింది, ఇది ఉడికితే సరిపోతుంది. పొయ్యి మీద కాకరకాయల కారం ఉడికినాక అయిపోయినట్టే ఫ్రెండ్స్, దించేస్తాను. ఏంటంటే పేలపిండి, బియ్య పిండి వేసినావా సొద్దుపిండి వేసినావా? సొద్దలు వేయించి. సొద్దలు అయితేనే బలం. ఇదేంది ఇదే? బెల్లమా? ఎర్రగడ్డలు ఎందుకు తక్కువ లేకుండా తెచ్చి వేసుకున్నాను తల్లి. అన్నీ ఉండాలి మరి నాకు, ఒకటి ఒకటి లేకుండా హో గోరింటాకు 10 రోజులు పెట్టుకుని అయిపోదు పా. గోరింటాకు 10 రోజులు పెట్టుకుని ముగ్గురికి సరిపోతుంది. అక్క చెల్లెలకు ముగ్గురికే మస్తుగా. నేను అనుకోకుండా